హాయ్ గైస్, లెట్స్ క్రాస్ ది డిఎస్ఏ బ్రిడ్జ్ టుగెదర్. గైస్, ఈరోజు మనం అరేలో ఒక బేసిక్ అలాగే కొంచెం పవర్ఫుల్ కాన్సెప్ట్ నేర్చుకుంటాం గైస్. ఏంటంటే ఒక అరేలో ఈవెన్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, ఆడ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, ఇది మనం చేయబోయేది గైస్. ఈ లాజిక్ వస్తే డిఎస్ఏలో చాలా ప్రాబ్లమ్స్ ఈజీ అయిపోతాయి గైస్. ఎందుకంటే ఈ లాజిక్కి ఉపయోగిస్తూనే మనం చాలా క్వశ్చన్స్ సాల్వ్ చేస్తాం. అయితే ఇప్పుడు మనం సాల్వ్ చేయవలసిన ప్రాబ్లం ఏంటంటే గైస్, ఒక అరే ఉంటుంది మన దగ్గర. ఇది ఇలా ఒక అరే ఉందనుకోండి, 5 1 4 1 9 10 13 ఇలాగా. ఇందులో ఈవెన్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, ఆడ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి అని చెప్పి. గైస్, సింపుల్గా ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటంటే ఏదైనా నెంబరు 5తో డివైడ్ అయినప్పుడు 0 రిమైండర్లో ఉంటే అది ఈవెన్ నెంబర్ గైస్. అంటే ఇప్పుడు 5 ఉంది, 2తో డివైడ్ చేస్తే 2 2s 4, ఏముంది 1 ఉండిపోయింది, సో ఇది ఆడ్ నెంబరు. అదే 4 తీసుకున్నాం అనుకోండి, 2 2s 4 0, సో 4 అనేది ఈవెన్ నెంబర్. సో ఇప్పుడు క్విక్లీ ఈవెన్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి గైస్ ఇక్కడ, 4 1 10 1 అంతే కదా. సో ఈవెన్ నెంబర్స్ అంటే 2 ఉన్నాయని చెప్పి మనం అవుట్పుట్లో ఇవ్వగలగాలి. అలాగే ఆడ్ ఎన్ని ఉన్నాయి గైస్, ఆడ్ 5 1 9 1 13 1 3 అంతే కదా. సో ఈవెన్ నెంబర్స్ 2 ఉన్నాయి, ఆడ్ నెంబర్స్ 3 ఉన్నాయి. ఇది మనం సాల్వ్ చేయబోయే క్వశ్చన్ గైస్. ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్తో మనం అండర్స్టాండ్ చేసుకోవాలంటే, స్కూల్లో గ్రూప్ ఫోటో తీసుకొని అనుకోండి, స్కూల్లోనూ కాలేజీలోనూ ఎక్కడో దగ్గర. అంటే నాకు స్కూల్ మెమరీస్ ఎక్కువ, సో స్కూల్లో గ్రూప్ ఫోటో ఉంది. అయితే మా నాన్నగారు నన్ను అడిగారు, నేను మర్చిపోయాను అమ్మాయిలు ఎన్ని మంది ఉన్నారు, అబ్బాయిలు ఎన్ని ఉన్నారు అని చెప్పి. ఈ గ్రూప్ ఫోటోలో మా నాన్నగారు అడిగారు, అమ్మాయిలు ఎన్ని మంది ఉన్నారు, అబ్బాయిలు ఎన్ని మంది ఉన్నారు అని చెప్పి. జీ అంటే గర్ల్స్, బి అంటే బాయ్స్ కేసు. ఇలాగ ఒక గ్రూప్ ఫోటో ఉంది అనుకోండి. మా నాన్నగారు నన్ను అడుగున్నారు, ఇలాగ ఈ ఫోటోలో ఎన్ని మంది అమ్మాయిలు, అదే మీ క్లాస్లో ఎన్ని మంది అమ్మాయిలు, ఎన్ని మంది అబ్బాయిలు అని. నేనేం చేస్తాను, గర్ల్స్ కౌంట్ ఒకటి, బాయ్స్ కౌంట్ ఒకటి పెట్టుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను అంతే కదా. ఒక బాయ్ ఉన్నాడు, ఒక గర్ల్, సో ఒక గర్ల్ వచ్చింది, ఇంకొక బాయ్, సో కౌంట్ 2 అయ్యిద్ది, ఇంకొక గర్ల్, సో కౌంట్ 2 అయ్యిద్ది, ఇంకొక బాయ్, సో కౌంట్ 3 అయ్యిద్ది, ఇంకొక గర్ల్, కౌంట్ 3 అయ్యిద్ది, ఇంకొక గర్ల్, కౌంట్ 4 అయ్యిద్ది, ఇంకొక బాయ్, కౌంట్ 4 అయ్యిద్ది. సో నేనేం చెప్తాను, 4 బాయ్స్ 4 గర్ల్స్ ఉన్నారు డాడీ అని చెప్తా. సో సేమ్ అలానే గైస్, అరేలో ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయని మనం చెక్ చేస్తాం. అది గైస్, ఈ క్వశ్చన్ మనకి ఎలాగొడతారంటే ఇంటర్వ్యూస్లో అయినా ఎక్కడైనా కౌంట్ నెంబర్ ఆఫ్ ఈవెన్ అండ్ ఆడ్ నెంబర్స్ ఇన్ అన్ అరే అని చెప్పేసి అంటారు గైస్. ఇప్పుడు ఒక అరే ఎగ్జాంపుల్తో మనం చూస్తే, అరే ఏదోటి 9 15 6 8 11 12 ఇలా ఒక అరే ఉంది అంతే కదా. ఇప్పుడు మనం ఏమేమి కౌంట్ చేయాలి, ఈవెన్ ఆడ్. సో మనం ఫస్ట్ స్టెప్ ఏంటి గైస్, ఈ క్వశ్చన్ కోడ్ రాయాలంటే 2 వేరియబుల్స్ని ఇనిషియలైజ్ చేయాలి. దేనికి, ఈవెన్ కౌంట్ ఆడ్ కౌంట్ అని చెప్పి. సో ఈవెన్ కౌంట్కి ఈసి, ఆడ్ కౌంట్కి ఓసి. ఇది ఫస్ట్ స్టెప్ అంతే కదా. ఇలా 2 ఇనిషియలైజ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి లూప్ని స్టార్ట్ చేస్తాం అంతే కదా. సో అరేని స్టార్ట్ నుంచి ట్రావర్స్ చేయాలి, ట్రావర్స్. ఇప్పుడు ఇది ఈవెన్ నెంబర్ అని మనకి ఎలా తెలుస్తుంది, లేకపోతే ఆడ్ నెంబర్ అని ఎలా తెలుస్తుంది, ఇందాక చెప్పే కదా, 2తో ఏదైనా ఎలిమెంట్ డివైడ్ అయ్యి రిమైండర్ 0 వస్తే అది ఈవెన్ నెంబరు అంతే కదా. సో అది మనం కండిషన్ చెక్ చేస్తాం. ఇక్కడ థర్డ్ స్టెప్ ఏంటంటే, లూప్లో వస్తున్న ప్రతి ఆ ఎలిమెంట్ మోడ్లో 2 ఈక్వల్ టు 0 అయితే గైస్, మోడ్లో అంటే ఏంటంటే గైస్, మోడ్లోకి డివైడెడ్కి డిఫరెన్స్ ఏంటంటే, సో 2 2s 4 కదా, 1. మోడ్లో చేసినప్పుడు ఇది మనకు అవుట్పుట్ని ఇస్తుంది, అదే బై చేసినప్పుడు ఈ 2ని అవుట్పుట్ ఇస్తుంది. సో మనకు రిమైండర్ మనం కన్సిడర్ చేస్తాం కాబట్టి మోడ్లెస్ పెట్టాం. ఇది కానీ అయితే ఇది ఈవెన్ అని చెప్తాం. ఒకవేళ ఇది కానీ కాకపోతే, అంటే ఏదైనా ఎలిమెంట్ 2తో డివైడ్ అయిన తర్వాత 0 కాకపోతే దీన్ని ఆడ్ అని చెప్తాం అంతే కదా. ఇది కానీ ఈవెన్ అయితే ఈసీ, ఈవెన్ కౌంట్ని ఇంక్రిమెంట్ చేస్తాం. ఆడ్ అయితే ఓసి, ఆడ్ కౌంట్ని ఇంక్రిమెంట్ చేస్తాం. లూప్ అయ్యాక లూప్ నుంచి బయటకు వచ్చి 2 ఈసీని ఓసీని అంటే ఈ కౌంట్స్ని ప్రింట్ చేసేస్తాం, ప్రింట్ దిస్ 2 అంతే కదా. అది
ఒకటే లూపు 2 ఆన్సర్స్ వస్తాయి గైస్ మనకి. ఈ లాజిక్ ఏంటంటే క్లీన్ అండ్ ఎఫిషియెంట్. మీరు ఇంటర్వ్యూలో తప్పకుండా సింపుల్గా ఈ లాజిక్ని చెప్పొచ్చు వాళ్ళకి. అది గైస్. ఇప్పుడు దీనికే కోడ్ రాద్దాం గైస్. లెట్స్ స్టార్ట్ విత్ జావా టుడే. జావా గైస్, ఇక్కడ మనకు తెలుసు జావాలో ఎప్పుడు క్లాసెస్ ఉంటాయని చెప్పి. పబ్లిక్ క్లాస్ ఏదో ఒక వేరియబుల్ నేమ్, ఈ వర్డ్ CNT కౌంట్, అంతే కదా. నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇది మన మెయిన్ కోడ్ స్టార్ట్ అయ్యిద్ది. అంటే మెయిన్ ఫంక్షన్ లాగా స్టాటిక్ వాయిడ్ మెయిన్. ఇక్కడ స్ట్రింగ్ ఆర్గ్స్ ఇస్తాం, అంతే కదా. అంతే, అది స్ట్రింగ్ ఆర్గ్స్. ఇక్కడి నుంచి ఇది బేసిక్ స్ట్రక్చర్ అందరికీ తెలిసిందే. ఇక్కడ నుంచి మన కోడ్ స్టార్ట్ అయ్యిద్ది. అరేని జావాలో ఇలా ఇనిషియలైజ్ చేస్తాం మనం, అంతే కదా. ఇది లెట్స్ సే యూ హ్యావ్ అరే లైక్ దిస్ 9 10 ఇలాగా. ఓకే గైస్, ఇప్పుడు మనకి ఏం కావాలి, 2 వేరియబుల్స్ కావాలి, అంతే కదా. కౌంట్స్ని మనం కౌంట్ మరి ఈవెన్ ఎన్ని ఉన్నాయి, ఆడ్ ఎన్ని ఉన్నాయి అని చెప్పి. సో దీన్ని నేను ఏమంటానంటే ఈవెన్ కౌంట్ అని చెప్పేసి అంట. దీన్ని ఫస్ట్ ఏ కౌంట్ ఉంటుంది కాబట్టి 0తో ఇనిషియలైజ్ చేస్తా. నెక్స్ట్ ఆడ్ కౌంట్ అని చెప్పి ఒకటి తీసుకుంటా, ఆడ్ కౌంట్. దీన్ని 0తో ఇనిషియలైజ్ చేస్తా. ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్ ఏంటి గైస్, వేరియబుల్స్ని ఇనిషియలైజ్ చేసిన తర్వాత అరేని లూప్ స్టార్టింగ్ నుంచి ట్రావర్స్ చేయాలంటే ఫర్ లూప్ మనందరికి గుర్తుకొస్తుంది. సో ఫర్ లూప్ ఇలా రాస్తాం, అంతే కదా. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, స్టార్టింగ్ నుంచి కాబట్టి i=0 అంటాం. ఎక్కడి వరకు వెళ్ళాలి, లాస్ట్ వరకు. సో జావాలో అరే డాట్ లెంత్ అని చెప్పి ఒక ఫంక్షన్ ఉంటుంది. ఆ ఫంక్షన్ ఉపయోగిస్తే అరేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్పి మనకు వస్తుంది. అయిన ఇంక్రిమెంట్ చేసేస్తాం. అది గైస్. ఇప్పుడు లూప్లో మనం ఏం చేయాలి, ఇప్పుడు పిక్ చేసిన ఎలిమెంట్ అంటే అరే ఆఫ్ 5 మాడ్యులో 2 = 0 అయితే అది ఏ నెంబర్ అయ్యిద్ది, ఈవెన్ నెంబర్ అవుద్ది, అంతే కదా. సో మనం ఏం చేస్తామంటే ఈవెన్ కౌంట్ని ఇంక్రిమెంట్ చేస్తాం. అది ఒకవేళ ఇది కాదు లేదనుకోండి తప్పకుండా ఆడ్ నెంబరే. సో ఎల్స్లో ఏం చేస్తాం, ఆడ్ కౌంట్ని ఇంక్రిమెంట్ చేస్తాం. అది గైస్. లూప్ ఇక్కడికి ఎండ్ అయ్యిద్ది. లూప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి గైస్, ప్రింట్ చేస్తాం. ప్రింట్ ఎలా చేస్తాం మనం జావాలో, system.out.println ఈవెన్ కౌంట్, అంటే అందులో ఎన్ని ఈవెన్ నెంబర్స్ ఉన్నాయని. అలాగే system.out.println ఆడ్ కౌంట్, అంతే గైస్, అయిపోయింది. చూడండి చాలా ఈజీ. మీరు జస్ట్ ఈ లాజిక్ మీకు గుర్తుండాలి. లాజిక్ ఏంటి, ఏదైనా నంబరు 2తో మోడ్లో చేసినప్పుడు రిమైండర్లో 0 ఉంటే అది ఈవెన్, లేకపోతే ఆడ్, అంతే అలా. సో గైస్ ఇప్పుడు దీన్ని మనం క్విక్లీ డ్రై రన్ చేస్తే, డ్రై రన్ గైస్. మీకు ఏదైనా క్లియర్గా అర్థం అవ్వాలంటే ఏ కోడ్ అయినా ఏ లాజిక్ అయినా మీ ఓన్గా మీరు డ్రై రన్ చేయండి. పెన్ను పేపర్ ఏదో పట్టుకొని నీట్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటారు, డ్రై రన్ చేస్తారు. ఇక్కడ మనకు అరే ఏముంది గైస్, 2 1 5 8 9 10, అంతేగా. ఈవెన్ కౌంట్ని ఈసీ అంట గైస్, అంటే రాయడానికి ఈజీగా ఉంటుంది. అలాగే ఆడ్ కౌంట్ని ఓసీ అంట. ఓకే, స్టార్టింగ్ 0తో ఇనిషియలైజ్ ఉన్నాయి ఇవి. లూప్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది మనకి, i=0 నుంచి. అది i=0 అయినప్పుడు కండిషన్ చెక్ చేస్తాం. 0 అరే డాట్ లెంత్ అంటే ఈ వాల్యూ ఎంత అవుతుంది గైస్ మనకి, 1 2 3 4 5. అరే డాట్ లెంత్ = 5, అంతే కదా మనకి. సో 0 కాదో కండిషన్ చెక్ చేస్తాం. కండిషన్ సాటిస్ఫైడ్ కాబట్టి లూప్ లోపలికి వచ్చి ఏం చేస్తాం గైస్, అరే ఆఫ్ 5 అరే ఆఫ్ 0 అంటే ఏంటి గైస్, ఇక్కడ మనం క్విక్లీ ఇండెక్స్ రాద్దాం. 0 1 2 3 4. అరే ఆఫ్ 0 అంటే ఏంటి గైస్, 2 మోడ్లో 2 = 0 కాదో చూస్తాం. 0 కాబట్టి ఏం చేస్తున్నాం మనం, ఈసీని ++ చేసాం. అది ఇఫ్ ఎగ్జిక్యూట్ అయితే ఎల్స్లోకి వెళ్తుంది కాబట్టి మళ్ళీ ఫర్ ఇంక్రిమెంట్ అయ్యిద్ది. ఫర్ లూప్లో ఏమైతే i=1 వస్తుంది. 1 < 5 కాదు, కండిషన్ సాటిస్ఫైడ్, అంతే కదా. అరే ఆఫ్ 1లో ఏముంది గైస్, 5 ఉంది. ఇప్పుడు 5 మోడ్లో 2 = 0 కాదు, ఎందుకంటే 5 మోడ్లో 2 ఏమైంది మనకి, 1 వస్తుంది. 2 2 4 1 వచ్చిందంటే ఇది ఆడ్ నెంబర్ అని అర్థం. అంటే 0 కాకుండా ఇంకేమొచ్చినా అది ఆడ్ నెంబరే. 0 1 వస్తాయి మనకు అవుట్పుట్లో అది. సో ఆడ్ నెంబర్ కాబట్టి ఈ ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయిపోయి ఎల్స్లోకి వచ్చి
ఏమి ఇక్కడ అయింది ఓసి ఆడ్ కౌంట్ ప్లస్ ప్లస్ అయింది, అంటే ఫస్ట్ 0 ఉండేది ఇప్పుడు 1 అవుద్ది. అది మళ్ళీ లూప్ ఇంక్రిమెంట్ అయ్యింది కదా, i = 2 అయినప్పుడు 2 < 5 కదా చెక్ చేస్తాం. కండిషన్ సాటిస్ఫైడ్ కాబట్టి అరే ఆఫ్ 2లో 8 ఉంది గైస్. ఇప్పుడు 8% 2 = 0 అవును, ఎందుకంటే 8% 0 అవుద్ది, ఎందుకంటే 2 4 8 0 వస్తుంది మనకి. సో ఇదే ఈవెన్ నెంబర్ కాబట్టి ఇఫ్ లూప్లో ఈసీని ప్లస్ ప్లస్ చేస్తే ఫస్ట్ ఇక్కడ 1 ఉంది, ఇప్పుడు 2 అయ్యిద్ది. అది ఇఫ్ సాటిస్ఫై అయితే ఎల్స్లోకి వెళ్తే అది మనందరికీ తెలుసు. సో i ఇంక్రిమెంట్ అయితే i = 3 అయ్యిద్ది. 3 < 5 కదా ఫస్ట్ కండిషన్ చెక్ చేస్తాం. అయితే ఈ కండిషన్ ఎందుకంటే లూప్ నుంచి బయటికి వెళ్ళిపోతే ఈ కండిషన్ ఫెయిల్ అయిపోద్ది, అంటే ఎన్ని ఎలిమెంట్స్ని మనం చూస్తామని అర్థం. సో 3 < 5 అరే ఆఫ్ 3 ఎంత గైస్ 9 అంతే కదా. ఇప్పుడు 9% 2 9 మోడ్లో 2 = 0 కాదు, ఎందుకంటే 2 4 8 రిమైండర్లో 1 ఉండిపోద్ది. సో ఇది ఈవెన్ నెంబర్ కాదు కాబట్టి ఇఫ్ కండిషన్లోకి వెళ్ళకుండా ఎల్స్లోకి వెళ్తుంది, అంటే ఆడ్ కౌంట్ ఇంక్రిమెంట్ అయ్యిద్ది. ఇక్కడ ఓసీ ముందు ఎంత ఉంది మనకి 1 ఉంది, ఇప్పుడు ఏమైద్ది 2 అయ్యిద్ది. అది ఇప్పుడు i = 4 అంతే కదా, ఇంక్రిమెంట్ అయిన తర్వాత 4 < 5 కండిషన్ సాటిస్ఫైడ్. అరే 4లో ఏముంది గైస్ 10 ఉంది. ఇప్పుడు 10% 2 = 0 అవును, 10% 2 గైస్ 2 5 10 రిమైండర్లో 0 ఉంటుంది. సో ఇది సాటిస్ఫై అయితే ఇది ఈవెన్ నెంబర్ అని అర్థం. సో ఈ ఈవెన్ కౌంట్ని ప్లస్ ప్లస్ చేస్తే ముందు 2 ఉండేది ఇప్పుడు 3 వచ్చింది గైస్. ఇప్పుడు కరెక్ట్గా చూస్తే నెక్స్ట్ i ఇంక్రిమెంట్ అయ్యిద్ది. i = 5 అయినప్పుడు కండిషన్ 5 < 5 కాదు అన్నప్పుడు లూప్ నుంచి బయటకు వచ్చేస్తాం, ఇంక నో మోర్ లూప్స్. ఈవెన్ కౌంట్ ఎంత ఉంది గైస్ మనకి మొత్తం ఎండ్ అయ్యేసరికి ఈసీ = 3 ఓసీ = 2. ఇదే మనకు ఆన్సర్ గైస్. ఈ రెండింటిని లూప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈవెన్ కౌంట్ని ఆడ్ కౌంట్ని ప్రింట్ చేసేస్తాం అంతే గైస్. ఇది మీకు ఇంకా చాలా క్లియర్గా అర్థం కావాలి అంటే మీరు మీ ఓన్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని డ్రై రన్ చేయండి. అది గైస్. ఇఫ్ అరే ఇది ఒక్కటే మీరు గుర్తుపెట్టుకోండి, ఇఫ్ అరే ఆఫ్ i లేదా ఏదైనా ఎలిమెంట్ మోడ్లో 2 = 0 అయితే అది ఈవెన్ నెంబరు లేకపోతే ఆడ్ నెంబరు. ఈ లాజిక్ని మీరు చాలా క్వశ్చన్స్లో మళ్ళీ ఉపయోగిస్తారు, అందుకని చెప్పి గైస్. ఇప్పుడు క్విక్లీ పైథాన్ కోడ్ C++ గైస్, C++, జావా ఒకేలా ఉంటాయి. మనం మర్చిపోయేది ఒకటే ఏంటంటే ఈ క్లాసెస్ ఉండవు, దీనికి బదులు హెడర్ ఫైల్స్ ఉంటాయి, అవి మీ అందరికీ తెలుసు. దీనికి బదులు ఇంట్ మెయిన్ వస్తుంది. ఈ అరే డిక్లరేషన్ కొంచెం మారుతుంది, ఇంట్ అరే అదే ఈ బ్రాకెట్ చివరికి వెళ్తుంది అంతే, మిగతాదంతా సేమ్ గైస్. ఇది సేమ్. అరే డాట్ లెంత్కి బదులు మనకు తెలుసు సైజ్ ఆఫ్ అరే బై సైజ్ ఆఫ్ అరే ఆఫ్ 0, మిగతాదంతా సేమ్ గైస్. ఇక్కడ system.out.println దగ్గర cout అంతే. అది గైస్. అది అంటే నాకు కోడ్ రాయడం పెద్ద ప్రాబ్లం ఏం కాదు, వీడియో లెంత్ అయిపోద్ది, మీకు చిరాకు వస్తుంది, అందుకని చెప్పి ఇలా అయితే మీకు ప్రాక్టీస్ చేసినట్టు కూడా ఉంటుంది. అది గైస్. ఇప్పుడు క్విక్లీ పైథాన్ కోడ్. పైథాన్ గైస్, ఐ థింక్ సో మెనీ ఆఫ్ యువర్ ఫేవరెట్స్ లాంగ్వేజ్ ఐ గెస్. దీన్ని అరేని ఎలా డిక్లేర్ చేస్తాం గైస్, ఒక లిస్ట్లో డిక్లేర్ చేసేస్తాం సింపుల్గా. ఈ 2 వేరియబుల్స్ మనకు కావాలి, ఏదండి ఈవెన్ కౌంట్ ఈసీ 0తో ఇనిషియలైజ్ చేస్తాం, ఆడ్ కౌంట్ ఓసీ 0తో ఇనిషియలైజ్ చేస్తాం. అది ఇక్కడ మనకు డేటా టైప్స్ గట్ట ఉండవు. సో అది ఇప్పుడు మనం లూప్ని ఇలా ట్రావర్స్ చేయవచ్చు. ఫర్ i ఇన్ రేంజ్ స్టార్టింగ్ పాయింట్ ఎక్కడి నుంచి గైస్ 0 to ఎక్కడి వరకు వెళ్ళాలి మనం, లెంత్ ఆఫ్ అరే. ఇది ఒక ఫంక్షన్, ఇది డైరెక్ట్గా అరేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్పి మనకి ఇస్తుంది, మనం ఆ చివరి వరకు వెళ్తాం. ఇది స్టార్ట్, ఇది ఎండ్. లూప్ లోపల ఏం చేస్తాం గైస్, ఇఫ్ అరే ఆఫ్ i మోడ్లో 2 = 0 అయితే అది ఈవెన్ నెంబర్ అని మనకు తెలుసు. అప్పుడు మనం ఏం చేయాలి, ఈసీని ప్లస్ ప్లస్ చేయాలి. ఈసీ ప్లస్ = 1 అంటే గైస్ ఈసీ = +1 అని అర్థం. 0 + 1 1 అయ్యిద్ది. అలాగా
ఈసీ ప్లస్ ఈక్వల్ టు 1. ఒకవేళ ఇది కాకపోతే ఏంటి గైస్, అది ఆడ్ నెంబర్ అని అర్థం. అప్పుడేం చేయాలి మనం, ఓసీ ప్లస్ ఈక్వల్ టు 1. ఇక్కడ నుంచి లూప్ నుంచి బయటకు వచ్చేస్తున్న తర్వాత వచ్చిన తర్వాత ఏం చేయాలి గైస్, మనం జస్ట్ ప్రింట్ ఈసీ అలాగే ప్రింట్ ఓసీ. జావా కూడా ఇంతే గైస్, చాలా ఈజీగా అనిపించింది కదా. ఐ మీన్ పైథాన్ కోడ్ ఇంతే. మళ్ళీ చెప్తున్నా గైస్, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇదే. ఎనీ నెంబర్ మోడ్లో టు రిమైండర్ 0 అయితే అది ఈవెన్ నెంబర్ అని అర్థం, లేకపోతే ఆడ్ నెంబర్ అని అర్థం. అయితే ఇప్పుడు క్విక్లీ టైం కాంప్లెక్సిటీ ఏంటి గైస్, ఐ థింక్ యూ ఆల్ విల్ గెస్ టైం కాంప్లెక్సిటీ గైస్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అసలు, జస్ట్ ఒక్కొక్కసారి ప్రతి ఎలిమెంట్ దగ్గరికి వెళ్ళి చెక్ చేస్తున్నది ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ అని చెప్పి. అంటే ఇప్పుడు అరేలో ఇక్కడ ఫైవ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 5 టైమ్స్ చెక్ చేస్తున్నాం, అంతే కదా. 10,000 ఉంటే 10,000 టైమ్స్ చెక్ చేస్తాం. 1,00,000 ఉంటే 1,00,000 టైమ్స్ చెక్ చేస్తాం. కోట్ ఎలిమెంట్స్ ఉంటే అరేలో కోట్ టైమ్స్ ప్రతి ఎలిమెంట్ దగ్గరికి వెళ్ళి చెక్ చేస్తాం. సో n ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకుంటే టైం కాంప్లెక్సిటీ ఏమైంది గైస్, బిగ్ ఆఫ్ n. ఆక్సిలరీ స్పేస్ ఏంటి గైస్, జస్ట్ అరేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అంత స్పేస్ని తీసుకుంటుందని చెప్పి బిగ్ ఆఫ్ n అని చెప్పి అంటాం. ఇదే గైస్ టైం కాంప్లెక్సిటీ. ఇది ఎఫిషియెంట్. చాలా స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఇఫ్ ఎల్స్ రాయకుండా ఫస్ట్ ఒక లూప్ రన్ చేసి ఈవెన్ నెంబర్కి చెక్ చేస్తారు, మళ్ళీ ఇంకొక లూప్ రాసి ఆడ్ నెంబర్స్కి చెక్ చేస్తారు. ఇక్కడ మనం నేర్చుకుంది ఏంటంటే ఒక లూప్ చాలు. సో ఇది ఎఫిషియెంట్ సొల్యూషన్ గైస్. ఇంటర్వ్యూయర్ విల్ లవ్ ఆల్ దిస్ టైప్ ఆఫ్ లాజికింగ్. సో ఈ వీడియోలో మనం ఈవెన్ అండ్ ఆడ్ నెంబర్స్ ఒకటే ప్రోగ్రాంలో కౌంట్ ఎలా చేయాలో నేర్చుకున్నాం గైస్. మీకు ఒక చిన్న క్వశ్చన్ గైస్, అదే అరేలో పాజిటివ్స్ నెగిటివ్స్ జీరోస్ దీని కౌంట్ చేయమంటే మీరు ఎలా చేస్తారు అంటే పాజిటివ్ నెంబర్లు ఎన్ని ఉన్నాయి, నెగిటివ్ నెంబర్లు ఎన్ని ఉన్నాయి, జీరోస్ ఎన్ని ఉన్నాయి. అలా నాకు ఒక 5 పాజిటివ్ నెంబర్లు ఉంటే పాజిటివ్ కౌంట్ 5, నెగిటివ్ ఉంటే నెగిటివ్ కౌంట్ 6 ఉంటే 6, జీరోలు ఎన్ని ఉన్నాయి, ఒక 3 ఉన్నాయి అనుకోండి. ఇలాగా ఇవి మీరు ప్రింట్ చేయగలగాలి, ఈ పాజిటివ్ నెంబర్లు, నెగిటివ్ నెంబర్లు, జీరోస్. సేమ్ చిన్న లాజిక్ మీరు ఉపయోగించగలిగితే అయిపోద్ది గైస్. ట్రై చేయండి. జస్ట్ మీరు ట్రై చేయండి, రాకపోతే నెక్స్ట్ వీడియోలో మనం సాల్వ్ చేయబోయే క్వశ్చన్ ఇదే గైస్. పాజిటివ్స్ ఎన్ని ఉన్నాయి, నెగిటివ్స్ ఎన్ని ఉన్నాయి, జీరోస్ ఎన్ని ఉన్నాయి, అంతే గైస్. ఈ వీడియో కానీ మీకు కొంచెమైనా యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి. అలాగే డిఎస్ఏ తెలుగులో బాగా నేర్చుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి గైస్. మీకు నాకు ఏదైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలి అనుకుంటే మీరు జస్ట్ అది ఏదైనా పర్లేదు గైస్, నెగిటివ్ ఆర్ పాజిటివ్, జస్ట్ టైప్ ఇట్ డౌన్ గైస్ ఇన్ కమెంట్ సెక్షన్. ఐ విల్ టేక్ ఎవ్రీథింగ్ యాజ్ పాజిటివ్స్ ఓన్లీ. మీరు నెగిటివ్స్ పెట్టినా అది నాకు పాజిటివే, అంటే నేను ఏదో ఒకటి ఇంప్రూవ్ అవ్వచ్చు అని నేను అనుకుంటా. ఐ విల్ ఇంప్రూవ్ అపాన్ మై సెల్ఫ్. దట్స్ ద ఓన్లీ రీజన్ గైస్. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. Love you all guys. See you in next video.